అసలు ఎక్కువ మంది అధికారం కొందరి మధ్యలో తిరుగుతుంది, అభివృద్ధి కొందరికే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికే పరిమితం అయిపోయింది అధికారం. అంటే ఎవరికి అధికారం, ఎవరైనా ఎందుకు కార్పొరేషన్లు అడుగుతున్నారు, ఎందుకు బీసీ కార్పొరేషన్లు అడుగుతున్నారు, ఎందుకు నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ అడుగుతున్నారు, ఎందుకు విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ అడుగుతున్నారు, ఎందుకు పద్మశాలీల కార్పొరేషన్ అడుగుతున్నారంటే అంటే మాకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, మా రిప్రజెంటేషన్ లేదు చట్టసభల్లో. మేము ఆ ప్రయత్నం చేశాం. 2009లో ఎక్కువ మంది బీసీలకు ఇవ్వడానికి ముఖ్య కారణం, దాంట్లో ప్రముఖంగా నేను దానికి చాలా ప్రముఖ పాత్ర వహించాను. కానీ ఆ రోజున ఏ కులాలైతే వాళ్ళ నాయకులకి వేయలేకపోయినాయి. అందుకని మొన్న బీసీ సంఘాల నాయకులు కూడా నేను చెప్పింది, ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా చెప్తుంది, భారతీయ జనతా పార్టీ చెప్తుంది కూడా, జనసేన మేనిఫెస్టోలో ఖచ్చితంగా బీసీ వర్గాలకి ఖచ్చితంగా వారు ఇప్పుడు దాకా పంచాయతీల్లోనే మండలాల స్థాయికి నాయకులుగా రిజర్వేషన్లు పెట్టారు. కానీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మనకి నియోజకవర్గపు స్థాయి వరకు రిజర్వేషన్ బీసీ నాయకులు కల్పిస్తామని చెప్పి వారి జనాభా ప్రాతిపాదికన కల్పిస్తాం. మీరందరూ ఇన్ని కులాలు ఉన్నాయి, కుమ్మరి శాలివాహనులు, సూర్య బలిజలు, బలిజ తెగలు, శెట్టి బలిజలు, ఇంతమంది ఇన్ని రకాల 139 కులాలు ఉన్నాయి. కానీ అందరికీ కనీసం వాళ్ళలో కొంతమంది బలమైన నాయకులు అందరికీ రిజర్వేషన్ కల్పించేలాగా, నియోజకవర్గపు శాసనసభ్యులు అయ్యేలాగా చట్టబద్ధత పర్సంటేజ్ కల్పిస్తామని ఖచ్చితంగా జనసేన మేనిఫెస్టోలో అది ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బాగా బాధ కలిగించే అంశం, నేను ముఖ్యమంత్రి గారిని 2014లో నేను వారిని అడిగినప్పుడు ఆయన ఈ మాట ఎత్తారు. ఆయన మాట ఎత్తింది ఏంటంటే కాపులకు కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం. అంటే ఏమేమనుకున్నారు, ఎలాంటి పరిస్థితులు అన్ని మాటలు వస్తే కాపులు కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారి స్వయాన. నేను వారికి చెప్పింది ఏంటి సార్, రిజర్వేషన్లు అనేది చాలా సున్నితమైన అంశం, నిజంగా మీరు చేయగలిగితేనే బలంగా చెప్పండి, అంతేగాని మీరు ఎస్సీ వర్గీకరణ లాగా మళ్ళీ గొడవలు పెడితే చాలా బాధ కలిగించే అంశం. అంటే లేదు నేను చేస్తామని నేను ఎప్పుడు వారిని సందేహించాను, నిజానికి వీరు చేయగలరా లేదా అనేది. నా సందేహం నిజానికి అది నిజమైపోయింది. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు కాపుల రిజర్వేషన్. ఈరోజు కాపుల రిజర్వేషన్ ఏం చేశారంటే ఒక కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు అంటారు, ఇంకెంత కోట్లు అంటారో తెలియదు, కానీ దాంట్లో కనీసం ఒక 30% కూడా రాదు బయటికి. పేరుకే 1000 కోట్లు అంటారు, వాస్తవానికి వాస్తవ రూపం దాల్చు. నేను కోరుకుంది కూడా కాపులకి ముందస్తుగా కొంతమంది కొన్ని వర్గాలకి అధికారం వెళ్ళిపోతే, నిజంగా ఒకప్పుడు మన గాంధీజీ గారు ఉన్నప్పుడు కానీ, పండిట్ నెహ్రూ ఉన్నప్పుడు కానీ, కాశీనాథి నాగేశ్వరరావు పంతులు గారు ఉన్నప్పుడు కానీ, అలాగే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నప్పుడు, ఇంతమంది పెద్దలు రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక కులమైనా కానీ విభిన్నమైన అగ్ర కులాలకైనా కానీ వాళ్ళందరి కోసం చేసిన వాళ్ళు. కానీ రాను రాను అధికారంలో పాలక వర్గాల్లో ఉన్న కొంతమంది మటుకు అన్ని కులాలకి న్యాయం చేయకపోగా వారికి అనుగుగా ఉండే కొద్దిమంది వ్యక్తులకి అండగా నిలబడి అందరికీ దూరం చేశారు. అందువల్ల ఈ రోజున ప్రతి ఒక్కరు రిజర్వేషన్లు కావాలి అనేది. అలాగే కాపులు కూడా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. అసలు వాస్తవానికి కాపుల గురించి నేను మాట్లాడాలంటే నాకు చాలా సున్నితమైన అంశం, ఎందుకంటే నాకు కులం తెలియదు. మా అమ్మ బలిజ కులానికి చెందిన వ్యక్తి, నెల్లూరు సంబంధించి. మా నాన్న వాళ్ళు ఎక్కడి నుంచో ఉత్తరాంధ్ర నుంచి కొంత మా నాయనమ్మ ఒకళ్ళు వచ్చి, కొంతమంది ఇక్కడ మన పెనుగొండ, అలాగే మనకి తూర్పుగోదావరిలో ఎక్కడో. అంటే నేను ఆ కాపు కులస్తుని, ఆ కాపులు బలిజ తెగ చెందిన కులస్తుని కాబట్టి నాకు చాలా సున్నితమైన వ్యవహారం మాట్లాడాలంటే. అంటే నేను పెరిగింది కూడా కులాలకు అతీతంగా పెరిగాను. ఒక మాట మాట్లాడితే ప్రతి ఒక్కరు వీడు కులాన్ని వెనకేసుకొస్తున్నాడు అంటారు, ఒక మాట తక్కువ మాట్లాడితే నువ్వు కాపు ద్రోహి అంటారు. అందుకే నేను చెప్పాను, నేను మానవత్వానికి అండగా ఉంటాను తప్ప కులాలకి నేను అండగా ఉన్నాను.
కానీ తప్పదు మాట్లాడటం. నేను తప్పించుకోలేని సమస్య, అందుకని అర్థం చేసుకుంటానని చెప్తున్నాను. ఇప్పుడు కాపు రిజర్వేషన్లకి మాట్లాడేటప్పుడు నేను గొడవలు పెంచడానికి ప్రయత్నం చేయను. అలాగే తుని ఘటన జరిగినప్పుడు ఎక్కడో నేను కేరళలో షూటింగ్ చేస్తూ ఉంటే తుని ఘటన నన్ను చాలా బాధ కలిగించింది. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారికి అండగా నిలబడ్డారు. కాపులకి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది. మరి అందరూ అండగా ఉన్నప్పుడు మరి కాపు రిజర్వేషన్లు మీరు ముందుకు తీసుకెళ్లబడే సమస్య ఏంటంటే అది కేవలం కాపుల చేత ఓట్లు వేయించుకోవడానికి రిజర్వేషన్లు పెట్టారు, కానీ న్యాయం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరికి మనసులోంచి వారు చేయలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట మార్చేశారు. నేను అనేది ఒకటే, నేను ఒక కులాన్ని నమ్ముకొని రాలా. నిజంగా భావితరాలకి అందరికీ అన్యాయం జరుగుతుంది, అది నిలబడ్డాకు వచ్చాను. అందుకే నాకు భయాలు లేవు. ఈ కులం గురించి మాట్లాడితే ఈ కులం నన్ను వెలివేస్తుంది, ఆ కులం గురించి మాట్లాడితే నన్ను కులద్రోహి అంటారు. నేనేమనుకున్నాను, ఒక సత్యం మాట్లాడటానికి నిశ్చయించుకున్నాను. సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. ఈ దేశం సత్యం మాత్రమే గెలుస్తుంది, ఇంకేది గెలవదు. అందుకని సత్యం మాట్లాడడానికి నిర్ణయించుకున్నాను. కష్టమైనా సరే, ఎన్ని కష్టాలున్నా సరే, దానివల్ల నేను గెలవచ్చు, గెలవకపోవచ్చు, ముందుకెళ్ళొచ్చు. కానీ నా గుండెల నిండుగా ధైర్యం, నేను సత్యం మాట్లాడాను. నేను ఏ ఒక్క కులాన్ని నేను వెనకేసుకున్నాను. కులాల్లో వెనకబాట్లుంటే వెనకబాటుతున్న సరి చేసుకోవడానికి. నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయంగా నన్ను కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని నమ్ముకొని వచ్చాడన్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుదాం అనుకున్నా. మరి మీరు అందుకనే కదా మీరు పవన్ కళ్యాణ్ మీరు వెనక ఎంటేసుకు తిరిగింది 2014 తెలుగుదేశం పార్టీ. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో కులాన్ని అలా వాడుకుంటారు, మిమ్మల్ని మీకు అండగా ఉంటేనేమో పవన్ కళ్యాణ్ గొప్పోడు, పవన్ కళ్యాణ్ చుట్టూ యువత దేశభక్తులు. అరే పవన్ కళ్యాణ్కి ఒక కులం అండగా ఉంది. పవన్ కళ్యాణ్కి ఒక కులం అండగా ఉంటే ఈరోజు ఇంత పెద్ద యాక్టర్ అవుతాడా? ఇంతమంది అన్ని కులాలు చూస్తేనే పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, కానీ ఒక్క కులం చూస్తే జనసేన లేడు, పవన్ కళ్యాణ్ లేడు. మర్చిపోకండి ముఖ్యమంత్రి గారు. కరీంనగర్ లో మంతనికి వెళ్తాను, అక్కడ నా కులస్తులు ఉన్నారా? ఎక్కడ కర్ణాటకకి వెళ్తాను, నా కులస్తులు ఉన్నారా? తమిళనాడు హోసూరుకి వెళ్తాను, నా కులస్తులు ఉన్నారా? అమెరికాలోని అక్కడి దేశ బోస్టన్కి వెళ్తే నా కులస్తులు ఉన్నారా? అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అన్ని సమానంగా వస్తేనే జనసేన, పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, మీరు కులాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. మీ రెండు కుటుంబాలు, మీ సిండికేట్లు, తెలుగుదేశం సిండికేట్లు, వైసీపీ సిండికేట్లు,